నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రణరంగం రసవత్తరంగా పోటీలకు వేదికవుతోంది. బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు తమ సత్తా చాటడానికి కొంగు బిగించి సన్నద్ధమవుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తూ ముప్పెట్ట దాడి చేస్తున్నారు. విజయపీఠం అధిరోహించడానికి ఉత్సాహంగా ముందుకు ఉరుకుతున్నారు. ఈ ఇంతుల పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయాల్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని వివిధ పార్టీలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ప్రధాన పార్టీలైన అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీలు కేవలం 33 మంది మహిళలకు మాత్రమే టికెట్లు ఇవ్వడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిని పక్కన పెడితే ఎలాగైనా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని మహిళా అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికల బరిలో అధికార బీఆర్ఎస్ 8 మంది మహిళలను నిలపగా కాంగ్రెస్ 11 మందిని పోటీకి పెట్టింది. బీజేపీ నుంచి 13 మంది, జనసేన నుంచి ఒకరు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న 33 మంది మహిళలలో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అనుభవం ఉన్నవారు కాగా మరికొందరికి అంతో ఇంతో రాజకీయ అనుభవం ఉంది. కొందరు పూర్తిగా కొత్తవారు కావటం విశేషం. కొన్ని నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థులే ముఖాముఖి తలపడుతుండటం, మరికొన్ని చోట్ల రాజకీయ ఉద్దండులతో పోటీకి దిగడం ఉత్కంఠను రేపుతోంది. బీఆర్ఎస్ మొత్తం 8 మంది మహిళలకు అవకాశమిచ్చింది. అందులో ఒకరు ఎస్సీ మహిళ కాగా 2 ఎస్టీ మహిళలు. ఆసిఫాబాద్లో కోవలక్ష్మి, నర్సాపూర్లో సునీత లక్ష్మారెడ్డి, మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, కంటోన్మెంట్లో లాస్యా నందిత, ఆలేరులో గొంగడి సునీత, ఇల్లందులో బానోతు హరిప్రియ, ములుగులో బడే నాగజ్యోతి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 11 మంది మహిళలకు అవకాశమిచ్చింది. ఖైరతాబాద్లో విజయారెడ్డి, సనత్ నగర్లో కోట నీలిమ, గోషామహల్లో మొగిలి సునీత, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జీవి వెన్నెల, గద్వాలలో సరితా తిరుపతయ్య, కోదాడలో నలమాడ పద్మావతి రెడ్డి, స్టేషన్ గన్పూర్లో సింగపురం ఇందిరా, పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి, వరంగల్ ఈస్ట్లో కొండా సురేఖ, ములుగులో సీతక్క, సత్తుపల్లిలో మట్టా రాగుమై పోటీ చేస్తున్నారు. బీజేపీ తొలుత 14 మందికి అవకాశమిచ్చినా అందులో వేములవాడ నుంచి తులౌమను తప్పించి చెన్నమనేని వికాసరావుకు చివరి నిమిషంలో బీ ఫారం ఇవ్వడంతో ఆ పార్టీ నుంచి 13 మంది మహిళలే పోటీలో ఉన్నారు. బాల్కొండలో ఏలేటి అన్నపూర్ణ, జుక్కల్లో అరుణాతార, జగిత్యాలలో బోగ శ్రావణి, రామగుండంలో కందుల సంధ్యారాణి, చొప్పదండిలో బొడిగే శోభ, సిరిసిల్లలో రాణి రుద్రమరెడ్డి, చార్మినార్లో మేఘారాణి, ఆలంపూర్లో బేరమ్మ, నాగార్జున సాగర్లో కంకణాల నివేదితారెడ్డి, హుజూర్నగర్లో చెల్లా శ్రీలతారెడ్డి, డోర్నకల్లో బుక్యా సంగీత, వరంగల్ వెస్ట్ స్థానంలో రావు పద్మ, భూపాలపల్లిలో చందుపట్ల కీర్తిరెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థిగా అశ్వారావుపేట నుంచి ఉమాదేవి బరిలో దిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులుగా మహిళలే పోటీ చేస్తున్నారు. ఎస్టీ నియోజకవర్గం ములుగులోనూ ఇదే పరిస్థితి ఉంది. జగిత్యాలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోగ శ్రావణికి రాజకీయ నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీలో చేరారు. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు. గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సరిత తిరుపతయ్య గతంలో బీఆర్ఎస్లో ఉండేవారు. అప్పట్లో జెడ్పీటీసీగా ఎన్నికై అనూహ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అయ్యారు. జులైలో కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీజేపీ నుంచి బోయ శివ పోటీలో ఉన్నారు. పాలకుర్తి నుంచి కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేస్తున్న మామిడాల యశస్విని రెడ్డికి రాజకీయ అనుభవం ఏమీ లేదు.
పాలకుర్తిలో బీఆర్ఎస్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ నుంచి లేగ రామ్మోహన్ రెడ్డి పోటీ చేస్తుంటారు. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుతో పోటీ పడుతుండటంతో యశస్విని హాట్ టాపిక్ అయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యా నందిత పోటీ చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే సాయన్న మరణించడంతో ఆయన కుమార్తె లాస్యా నందితకు పార్టీ అవకాశం ఇచ్చింది. లాస్యా నందిత ఒకసారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా గెలిచారు, మరోసారి ఓడిపోయారు. కార్పొరేటర్గా పనిచేయడంతో నియోజకవర్గంలో చాలా మందికి ఆమె తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె జీవి వెన్నెల పోటీ చేస్తున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని వెన్నెల తొలిసారిగా పోటీ చేస్తున్నారు. ఎస్టీ నియోజకవర్గం ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి అవకాశం కల్పించింది. 2019లో ఆమె తొలిసారి సర్పంచ్గా గెలిచి రాజకీయాలలో అడుగుపెట్టారు. అనంతరం తాడ్వాయి నుంచి జెడ్పీటీసీగా గెలిచి ములుగు జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేశారు. కొన్ని నెలల కిందట జెడ్పీ చైర్మన్ మరణించడంతో నాగజ్యోతి ఇన్ఛార్జ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. ములుగు ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ధనసరి అనసూయ అలియాస్ సీతక్కది కూడా మావోయిస్టు నేపథ్యమే కావటం గమనార్హం. సనత్నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ తలపడుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పవన్ ఖేడా సతీమణి అయిన నీలిమ చాలా కాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. జర్నలిస్ట్, రచయిత్రి అయిన నీలిమ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాణి రుద్రమ గతంలో కూడా పోటీ చేశారు. జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాల్లోకొచ్చిన ఆమె యువ తెలంగాణ అనే పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆమె పోటీకి దిగడం ఆసక్తి కలిగిస్తోంది. భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి కుటుంబం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంది. మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలైన ఆమె 2018 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి